హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్. నేను మీ సిద్ధగమన సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద శనట్ తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లా వార్తల్లో అక్కడ ఉన్నటువంటి రాజకీయ విశేషాలు ఏంది, విశ్లేషణలు ఏంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంది, సమస్యలు ఏంది, సమస్యలకు పరిష్కార మార్గాలు ఏంది, ఇటు మూవీ వార్తలు ఇటు స్పోర్ట్స్ వార్తలు అన్నీ కూడా చూద్దాం. సార్ దానికన్నా ముందు శనార్థి నేటి మాట చూద్దాం ఒకసారి. చిన్న దొరకు నాయకుడికి ఉండే లక్షణాలు బొత్తిగా లేవు. అహంకారం, ఆవేశం, అబద్ధాల మాటలే అతనిలో ఉండే నాయకత్వ లోపాన్ని ఎత్తి చూపుతున్నాయి. ఇనుమును ఎవరు నాశనం చేయనక్కర్లేదు, దానికి పట్టిన తుప్పే దానిని తినేస్తుంది. కేవలం డబ్బు వల్లే రాజకీయాలు చేయవచ్చని తప్పుడు దారిలో వెళ్తుండు. తండ్రి వల్ల వచ్చిన వారసత్వ రాజకీయాలతోనే విర్రవీగుతుండు. ఆ హోదాలోనే ఇప్పటికీ జీవిస్తుండు. అధికారం పోయేసరికి ఏం చేయాలో తోచక అడ్డమైన కుట్రలకు పాల్పడుతున్నాడు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు ప్రజలు ఇప్పటికీ శిక్ష అనుభవిస్తున్నారు. అయితే ఈ రాజకీయాలను సర్వనాశనం చేసింది ముమ్మాటికి గులాబీ లీడర్లే. ఇంకా ఏం ఎరగనట్టుగా ప్రగల్భాలు పలుకుతుంటే కర్రుగాల్చి వాత పెట్టాలన్న కోపం కట్టలు తెంచుకుంటుంది. కానీ ఓటమిని జీర్ణించుకోలేక కుమిలిపోతున్న పాత ముఖ్యమంత్రి వయస్సు యాదికొస్తుంది అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న పాపం కేటీఆర్ తిడుతూనే కేసీఆర్ చేయండి అని చూస్తా ఉన్నాడు. వాస్తవంగా అంటే రాజకీయ అంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇక గెలిచిన తర్వాత నా అంత మొగోడే లేడు అన్న కాన్సెప్ట్ కొద్దీ ఇక్కడ కేటీఆర్ పోయిండు. ఇప్పుడు దెబ్బ పడ్డది. మొన్న పార్లమెంట్ ఎలక్షన్లలో మొత్తం గుండు సున్నకు తీసుకొచ్చినా కూడా అహంకారం తగ్గట్లేదు. మరి అహంకారం పైసలు చూసుకొనే వస్తుంది. మరి పైసలు నిజంగానే డబ్బులుంటే అదానీనో అంబానీనో ఈ దేశ ప్రధాని కావాలి. డబ్బులతో రాజకీయాలు అంటే కొంత విధంగా ప్రభావితం అవుతాయి, కానీ డబ్బే రాజకీయం చేయలేదు. తెలంగాణ సంపద ఇతర రాష్ట్రాల భోజ్యమే. స్వరాష్ట్రం సాధించుకున్న ప్రజలు పాలకుల అధికార దాహంతో ఉచితాలకు వెంపర్లాడుతూ సోమరితనంలో పడిపోవడంలో తెలంగాణలో ఇతర రాష్ట్రాల వాళ్ళు చొరబడి పనులు వ్యాపారాలు చేస్తూ మనందరి సంపద భోజనం అయ్యే ప్రమాదం పొంచి ఉంది. చాలా ఇంపార్టెంట్ ఇది. యాక్చువల్గా నేను నాకు కూడా అయితే విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఇక్కడ అంటే గతంలో అనుకునే వాళ్ళు అంటే అక్కడ ఏపీ వాళ్ళు అంటే ఆంధ్ర వాళ్ళు వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ అంతా కొల్లగొడుతుండ్రు ఇట్లా అని చెప్పేసి అనుకుంటారు. కానీ కొంతవరకు వాళ్ళే నయం ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు కొంతవరకు భయపెట్టారు. అంటే తెలంగాణ అంటే కొంతవరకు భయం భక్తులు ఇవన్నీ ఉండేటి తర్వాత వాళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, తర్వాత రకరకాల రాష్ట్రాల నుంచి ఇక్కడ వస్తూ ఉన్నారు ఇక్కడికి. అయితే ఇక్కడికి వచ్చేసి ఒడిశా నుంచి ఇక్కడికి వచ్చేసి వాళ్ళు పనులు చేయడం కదా. అంటే ఇక్కడ కొంతవరకు వీళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజల సోమరితనం కూడా అది పనిచేస్తూ ఉంది. ఎందుకంటే ఏ పని కూడా అంటే చేయాలంటే వీళ్ళు ఎక్కువ ధర కావాలనడం, ఎక్కువ డబ్బులు కావాలని చెప్పేసి అడగడం, లేదంటే పని సరిగా చేయకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దీంతో ఏమవుతుంది, అక్కడ యూపీ నుంచి, తర్వాత బీహార్ నుంచి, ఇక్కడ ఒడిశా నుంచి వాళ్ళు వచ్చేసి ఇక్కడ పనులు చేస్తూ ఉన్నారు. పనులు చేసి అక్కడ ఇప్పుడు చెర్లపల్లి మనము అక్కడ ఇండస్ట్రియల్ కారిడార్ చూసుకుంటే మొత్తం అదే వాళ్ళే ఉంటారు. తర్వాత ఇక్కడ ఏది పటాన్ చెరువు పోతే పటాన్ చెరువులో వాళ్ళే ఉంటారు. అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి ఇక్కడ మొత్తం కూడా చేస్తూ ఉన్నారు. ఇంకా కొన్ని రోజులైతే ఈ ప్రమాదం పొంచి ఉంటుంది. వాళ్ళు ఇక్కడ స్థానికులు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ డామినేషన్ వేరే ఉంటుంది. ఇక వీళ్ళే కాదు, ఇక్కడ మార్వాడీస్ ఉన్నారు. ఈ మార్వాడీస్ చాలా మంది కూడా అంటే ఎక్కడికక్కడ మొత్తం కూడా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించుకుంటారు. వాళ్ళు ఒక్కరు ఆ ఊరికి వచ్చేసిందంటే ఊరు మొత్తం కథం చేసేస్తున్నారు. అంటే ఇక ఏ వ్యాపారం, చిన్న వ్యాపారం కూడా వేరే వాళ్ళు చేసుకోలేని విధంగా వాళ్ళు తయారైపోయినారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ మా దగ్గరనే బొమ్మల రామారంలో అసలు యాక్చువల్గా ఒక్క షాప్ ఫస్ట్ వచ్చింది, జ్యువెలరీ షాప్ అని వచ్చింది. ఆ తర్వాత ఇక మొత్తం ఒకరొకరు ఇప్పుడు బొమ్మల రామారంలో వేరే వాళ్ళ షాప్లే లేకుండా అయిపోయినాయి. అంటే నేను ఏమంటున్నానంటే ఇక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేసి మొత్తం కూడా ఇక్కడ మొత్తం అది కొనసాగిస్తూ ఉన్నారు. తర్వాత పనులు చేస్తూ ఉన్నారు. పనులు చేయడం తప్పు పడతామా అంటే పనులు చేయడం తప్పు పట్టడం కాదు, కాకపోతుందంటే ఇది ప్రమాదం జరుగుతుంది భవిష్యత్తులో అని చెప్పి చెప్పడం. ఇక కచ్చిరికాడు ముచ్చట్లు చేస్తే రాజయ్య మామ మనబోటి పేదలకు న్యాయం జరగదే, ఎందుకు అట్లా బాధపడితే అల్లుడా మల్లేష, ఓ బాధ కాకుండా ఏంది మామ, కోట్లు దోసుకున్నోళ్లకు దొంగ సాటుగా మన ముచ్చట్లు ఫోన్లా ఇన్నోళ్ళు పొరుగు దేశం పోతే వాళ్ళకు వీళ్ళకు చట్టం సుట్టం కాబట్టే ఏందో చెప్పు. ఓ అట్లా అంటావు మరే అనకేంది, నీవు ఎప్పుడు మా పార్టీ గురించి అని నువ్వు ఏండ్ల రాజకీయం చేస్తే అట్లా అంటివి. ఇప్పుడు కాంగ్రెస్లో చక్రం తిప్పుతున్నా అంటావా? అవును, చక్రం తిప్పుతున్నా. ఇక సరే కానీ ఇన్నొద్దుల దాకా కేటీఆర్ మీద సర్కారీగా బాంబులు వెళ్తాయని కనీసం ఒక్క తోక పటాకు కూడా వేలకపోయా ఎందుకు అని చెప్పేసి. అరే నిజంగానే పొంగులేటి సీనా బాంబులు ఎటు పోయినాయి ఏమో మరి మర్చిపోయి. దీపావళి పోయిందని బాంబులు కూడా అటే పోయినాయి. ఏంది అగ్రవర్ణ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను రద్దు చేయాలి. మంచిర్యాల
మంచిర్యాలలో జరిగిన బీసీ ఐక్య వేదిక భారీగా నడుస్తుంది మొత్తం కూడా. దేశంలో మెజార్టీ వర్గమైన బీసీ వర్గాల ప్రయోజనాలను దెబ్బతీస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు రద్దు చేయాలని బీసీ సంఘాల రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాలలో శనివారం నాడు జరిగిన బీసీ ఐక్య సదస్సులో వారు ముఖ్య వక్తలుగా పాల్గొని ప్రసంగించారు. రాజ్యాంగ నియమాల ప్రకారం రిజర్వేషన్లపై బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకి హక్కులున్నదని హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు బత్తుల సిద్ధేశ్వర్ తెలిపారు. జనాభాలో మైనార్టీగా ఉన్న అగ్రవర్ణ ప్రయోజనాల కోసమే నరేంద్ర మోడీ ప్రభుత్వం అగ్రవర్ణ రిజర్వేషన్ తీసుకొచ్చిందని ఆయన పేర్కొన్నారు. నిన్న గట్టిగానే చేసిండ్రు. మొత్తం మీద బీసీ ఐక్యవేదిక కన్వీనర్ వడ్డపల్లి మనోహర్, సామాజిక న్యాయ వేదిక కన్వీనర్ రంగు రాజేష్, బీసీ సమాజ్ నాయకులు శ్రీనివాస్, బీసీ జాగృతి జిల్లా అధ్యక్షులు నరేంద్ర శ్రీనివాస్, బీసీ హక్కుల పోరాట సంఘం నాయకులు గుమ్ముల శ్రీనివాస్, బీసీ ఐక్యవేదిక జిల్లా నాయకులు కనుగుంట్ల మల్లయ్య, సీనియర్ న్యాయవాది కర్రె లచ్చన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ పల్లె భూమేష్, తర్వాత సింగరేణి జేఏసీ నాయకులు పెట్టం లక్ష్మణ్, బీసీ సబ్ ప్లాన్ సాధన సమితి నాయకులు మోతే రామదాసు, అకిరెడ్డి శంకర్ తదితరులు, తుల మధుసూదన్, వేముల మల్లేష్, తర్వాత గుండేటి మధుకర్, గణేష్, విఠల రవీందర్, ఇక్కడ పెద్దొల్ల చంద్రశేఖర్, నస్పూరి అఖిల్, తర్వాత రోగాల దిబ్బ మనిషి జీవితం ఒక రోగాల దిబ్బ అంటూ ఒక ఆర్టికల్ వచ్చింది. బార్లను తలపిస్తున్న దావా హోటల్స్ గంటా సోమన సిట్టింగ్ ను మించిన ధాబాలు అన్నట్టుగా రాజ్యం తాల్చుకుంటే మందుకు కొదువా అన్న అనుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో నెలకొన్నాయి. అయితే అడుగు తీసి అడుగు వేస్తే మందు దుకాణంగా వస్తుంది. అయితే పట్టణాల్లో పల్లెల్లో మారుమూల తండాల్లో కూడా మందుకు కొదువే లేదు. ఇది చాలదన్నట్టుగా ఏ ప్రధాన జాతీయ రహదారి చూసినా పక్కన వెలిసిన దాబా హోటల్స్లో అక్కడ మద్యం అమ్మకాలు కూడా జరుగుతున్నాయి. ఇది కథ. ఇది ఇట్లా ఉంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం ఒకసారి. చారిత్రాత్మక ప్రదేశాల దగ్గర సుందరీకరణ పనులు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అంటూ నిర్మల్ సంబంధి రైల్వే ఉద్యోగులు కార్మికుల ధర్నా, వైద్యం కొరకు రైల్వే కార్మికులకు రెఫరల్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నారు బెల్లంపల్లి నుంచి. ఇక పులిదాడికి గురైన రైతు పెద్దపల్లి దాడిలో మహిళ మృతి చెందిన ఘటన మరొక ముందే సిర్పూర్ టౌన్ లో మరొక దాడి జరిగిపోయింది. పాపం చంపిన వాడే సంతాప సభ పెట్టినట్లుంది బీఆర్ఎస్ వైఖరి. గురుకులాల వసతులపై చర్చకు సిద్ధమా అంటూ సవాల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పస్సుల చంటి ఆదిలాబాద్ నుంచి. గురుకుల పాఠం కార్యక్రమం చేపట్టిన ఎమ్మెల్యే విద్యార్థుల దుస్థితి చూసి జుప్పట్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే అంటే మంచి పని చేసిండు. నేలకొండ నేరేడుగుమ్మ మండలం బోధ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మంచి పని చేస్తామన్న. ఇక దళారులను నమ్మి మోసపోవద్దు ఖానాపూర్ ఎమ్మెల్యే బొడ్చు పటేల్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. ప్రభుత్వ నర్సింగ్ కళాశాలను సందర్శించిన కలెక్టర్ పెండింగ్ లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసిండు ఆర్మూరు. ఇక మాలల సింహగర్జన విజయవంతం చేయాలి ఈ రోజు అనుకుంటాం. ఇక సర్వశిక్ష ఉద్యోగుల నిరసన అని చెప్పేసి ఒక వార్త. ఇక జీవన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బగ్గుమన్న కాంగ్రెస్ నాయకులు. నందిపేటలో జీవన్ రెడ్డి దిష్టిబొమ్మకు శవయాత్ర. జీవన్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని హెచ్చరించిన జీవన్ రెడ్డి అంటే ఆర్మూర్ పాండు గురించి. ఇది ప్రభుత్వ పాఠశాలల బంద్ విజయవంతం. ఇక రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ఫుడ్ పాయిజన్ ఘటనలకు కారణం. విద్యాశాఖ మంత్రి నియమించాలని పీడీఎస్యూ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తే సహించేది లేదు రాజంపేట నుంచి. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకుంటే ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుంది. అయితే ప్రజాపాలన అంటే విద్యార్థులు బలి కావడమేనా? విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలంటే అక్రమ అరెస్టులు అడ్డంకులు. అయితే ఎస్ఎఫ్ఐ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం చేశారు సిరిసిల్లలో. ఇక దళితుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం డిమాండ్ చేస్తోంది పెద్దపల్లి నుంచి. తక్షణమే ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలి. ఎస్సీ వర్గీకరణ ప్రకారమే ఉద్యోగ నియామకాలు చేపట్టాలి. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు బెజ్జంకి అనిల్ డిమాండ్ చేస్తున్నాడు. ఇక 5 లక్షలు కాదు 5 రూపాయలు ఇవ్వకుండా సంబరాల. ప్రజలకు ఏం చేశారని విజయోత్సవాలు చేసుకుంటున్నారు. యువ వికాసం పేరుతో దగా చేసిన చరిత్ర కాంగ్రెస్దే. అన్ని వర్గాలను మోసం చేసిన ఘనత రేవంత్ సర్కార్దే. మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఘాటు వ్యాఖ్యలు. గురుకులాల నిర్వహణలో సర్కార్ విఫలం. రోజుకో విద్యార్థి మరణిస్తున్నా సోయి లేదా? ఏడాదిలో 51 మంది విద్యార్థుల మృతి పట్ల ఏబీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. 1700 ఆటోలకు QR కోడ్ పోలీస్ గ్రౌండ్ లో ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల. గ్రేట్. ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకుంటే మాలమాదిగల మధ్య వర్గీకరణ చిచ్చు. అన్నదమ్ముల వలె ఉన్న మాదిగలు రాజకీయ నాయకులు ఉచ్చులో పడొద్దు. రాజ్యాంగ వ్యవస్థ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తున్న మాలలు అంబేద్కర్ వారసులమని ఎలా చెప్పుకుంటారు? రాజకీయాల ఉచ్చులో మాదిగలు పోటాపోటీ కార్యక్రమాలు. కులం పేరు చెప్పుకొని సామాజిక బాధ్యత మరిచి రాజకీయ ఉచ్చులో పడొద్దు. అంబేద్కర్ విగ్రహాలు జయంతి వర్ధంతుల్లో ఆయన ఆశయాలు నెరవేర్చలేరు. అయితే
జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయేలా పోరాటం చేయాలని చెప్పేసి ఇక్కడ మాలల తరపున ఇప్పుడు వివేక్ వెంకటస్వామి ముందుకు వస్తుండే. ఇక మాదిగల రిజర్వేషన్ పోరాట సమితి మీకు మందకృష్ణ మాదిగ అన్న విషయం ఎంత పోరాటం చేసిందో అందరికీ తెలిసిందే. ఇక బొల్లారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఎంపీ రఘునందన్ రావు, ఎంపీని సన్మానించిన బొల్లారం బీజేపీ కమిటీ సభ్యులు. ఇక జిల్లా వ్యాప్తంగా నెల రోజుల పాటు 30A పోలీస్ యాక్ట్ అమలు అంట జిల్లా ఎస్పీ చెన్నూరు రూపేష్ అంటున్నాడు. సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరసన దీక్ష, సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె చేస్తామని హెచ్చరిస్తున్నారు నర్సాపూర్ నుంచి. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారు చూసుకుంటే ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ విజయవంతం. ప్రభుత్వ విద్యా సంస్థల్లో వరుస ఫుడ్ పాయిజన్ జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టదా, విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్. ఎస్ఎఫ్ఐ ఇబ్రహీంపట్నం డివిజన్ అధ్యక్షుడు బోడోష్ వంశీ ఇక రాష్ట్రంలో విద్యా మంత్రిని నియమించాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఇక తరూర్ నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా విజయభాస్కర్ రెడ్డి సన్మానించిన కాంగ్రెస్ నాయకులు, యువ నాయకులు. ఇక మేడ్చల్లో భారీ అగ్ని ప్రమాదం, కూలిపోయిన సిసిఐ పత్తి గోదాం. ఇక శ్రీ చైతన్య కళాశాల మదీనాగూడలో కీచక లెక్చరర్, షేర్లింగంపల్లి మదీనాగూడలోని శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థులపైన అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారంటూ కెమిస్ట్రీ లెక్చరర్ హరీష్ పై తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్లాసులో ఆడపిల్లలపై అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు. తొక్కాలి. మహిళా భద్రతపై అవగాహన సదస్సు, మహిళల హక్కులు, చట్టాలు, కుటుంబ సమస్యలు, వివాహ బంధాలపై చర్చ. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి సమాన గౌరవం అందించాలి. వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి. నింగికెగిసిన సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి గుండెపోటుతో మరణించిన బాలమల్లేశం. ఉమ్మడి హైదరాబాద్ జిల్లా వార్తలు చూసుకుంటే ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి బల్దియాను దోచుకుంటున్నాయి. జిహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి అంటున్నారు. మన్సూరాబాద్ కార్పొరేటర్ ఎల్బీ నగర్ నియోజకవర్గం. ఇక అల్లాపూర్ జోగులాంబ శక్తిపీఠం ఆలయ ప్రధాన అర్చకుడు ఆనంద్ శర్మను సస్పెండ్ చేయాలి. జోగులాంబ ఆలయ అర్చకుల డిమాండ్ చేస్తా ఉన్నారు. ప్రభుత్వ స్థలం నుంచి డ్రైనేజీ సీసీ రోడ్డు వేయొద్దు. విఘ్నేశ్వర కాలనీ నుంచి వారికి మరో రోడ్డు ఉంది, అక్కడ డ్రైనేజీ సీసీ రోడ్డు పనులు చేపట్టండి. బీజేఎంసీ కమిషనర్ శరత్ చంద్రను లిఖితపూర్వకంగా కోరిన 19వ వార్డు కార్పొరేటర్ నాగుల స్రవంతి నరేందర్. ఇక బీజేవైఎం సెక్రటరీ పదవికి ఓలీగా శ్రీకాంత్ రాజీనామా, త్వరలో మరో పార్టీలో చేరనున్నాడు స్పష్టం చేసి. నాగారం ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కానీ ఆ గండ్ర కమలాకర్ నిన్నొక అతను రాజీనామా చేసిండు. మరి బీజేపీలో బీసీలను పట్టించుకోరా? డిసెంబర్ 3న తెలంగాణ యూత్ డే. ఇక గోడ పత్రికను ఆవిష్కరించిన కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి. రోడ్డు వేయడం కోసం ప్రైవేట్ స్థలాన్ని కబ్జా పెట్టిన జిహెచ్ఎంసీ, కబ్జాకు గురైన అత్తాపూర్ ప్రైవేటు స్థల యజమానుల ఆరోపణ. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూసుకుంటే ఈ ఫైలింగ్ అవగాహన ఎంతో అవసరం. నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు. ఇక ట్రాన్స్ఫారం నుంచి పొంచి ఉన్న ప్రమాదం, అధికారులు స్పందించాలని కోరిన ప్రజలు. ఇక ఫుడ్ పాయిజన్ పై సమగ్ర విచారణ చేపట్టాలి. ఎస్ఎఫ్ఐ మండల కార్యదర్శి రామకృష్ణ. ఇక సైన్స్ ఎగ్జిబిషన్ లో అలరించిన చిన్నారులు వనపర్తి. ప్రమాదకరంగా మా మూలమరుపులు ఆదమరిస్తే యమలోకానికి పిలుపు అంట. ఇక రైతు పండుగకు తరలిన కాంగ్రెస్ నాయకులు కొల్లాపూర్ నుంచి. ఉమ్మడి నల్గొండ జిల్లా వారు చూసుకుంటే పెద్ద అడిశర్లపల్లిలో అందని ప్రభుత్వ వైద్యం. ఇక పిహెచ్సి వైద్యాధికారి రూటే సపరేటు, ఆయనకు సమయపాలన వర్తించదు. నర్సులే ఇక్కడ రోగులకు పెద్ద దిక్కు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చే వారికి తప్పని తిప్పలు. ఇంత జరుగుతున్నా కొరవడిన ఉన్నతాధికారుల పర్యవేక్షణ. దేవరకొండ ఇక డాక్టరే వస్తలేడు అంట, మరి డాక్టర్ కథ ఏందో చూడు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాలలు బంద్, రాష్ట్ర పిలుపులో భాగంగా నగరేకల్లో విద్యా సంస్థలు బంద్, విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలి. గురుకుల ప్రిన్సిపల్ను సస్పెండ్ చేసిన కలెక్టర్, విధుల్లో నిర్లక్ష్యం కారణంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ. నవంబర్ 28న ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్ ఇలా త్రిపాఠి. ఈ సమయంలో పాఠశాల పరిస్థితిపై కలెక్టర్ ఇదైతే మంచి పరిణామం అన్న. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటు ప్రభుత్వాల్లో ఉన్న పెద్దలు కలెక్టర్లు కావచ్చు, ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, చాలా వరకు స్కూల్ ప్రభుత్వ హాస్పిటల్ కనుక వెళ్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే 10 ఏళ్ళు నిరుద్యోగులను నిర్లక్ష్యం చేసిన కేసీఆర్ ఉద్యోగ క్యాలెండర్ అడిగితే అరెస్టులు చేసి జైలుకు పంపారు. కేసీఆర్ నిర్లక్ష్యం బలవర్మరణాలకు దారితీసింది. తెలంగాణ విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని వినయ్ గౌడ్. న్యాయ విద్యార్థి ఇస్లావత్ శ్రావ్య మృతికి దారుణం. అయితే ఆమె మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి. ఐలు జిల్లా అధ్యక్షుడు మామిడి వెంకటరెడ్డి డిమాండ్ చేస్తున్నాడు. ఒకసారి ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. పోలీసు ఉద్యోగం చేస్తున్నందుకు గర్వపడాలి. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ అంటున్నాడు. ఇక ఇది ఇట్లా ఉంటే సిపిఎం జిల్లా 3వ మహాసభలను జయప్రదం చేయండి. సిపిఎం మండల కార్యదర్శి బండకింది అరుణ్ కుమార్ చేర్యాల. భూ వివాదంలో ఘర్షణ, వ్యక్తికి గాయాలైనాయంట ఎల్కతుర్తిలో.
ఇక గొల్ల కుర్మలను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి. జిఎంపిఎస్ మండల అధ్యక్షుడు ఊడుగుల ఐలయ్య యాదవ్ డోర్నకల్ నుంచి. సహకార సంఘంలో ఘనంగా రైతు పండుగ. వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట. ఇక బయ్యారం సింగిల్ విండో చైర్మన్ మూల మధుకర్ రెడ్డి. సరే, ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. జాడలేని ఇందిరమ్మ ఇల్లు, నీడలేని పేదవాడి గోడు. ముందు మా తరువాతే అంటున్న నాయకులు. అయితే పేదోడి ఇల్లు మళ్ళీ కలగానే మిగిలేనా అని చెప్పేసి ఒక ప్రత్యేక 100% పేదోళ్ళకి ఇవ్వాలి. వాస్తవంగా పెండింగ్ ధరణి దరఖాస్తులను పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ చేస్తున్న వ్యాఖ్యలు కొత్తగూడెం నుంచి. బ్యాంకు పోలీస్ అధికారుల సమన్వయంతో సైబర్ నేరాల నియంత్రణ. డిఎస్పీ రవీందర్ రెడ్డి అంటుండే పినపాకకు సంబంధించి. చెత్త మా ప్రాణానికి హాని చేస్తుంది. మహిళల ఆందోళన కన్నీరు మున్నీరు. కామెపల్లి బయటపడ్డ అక్రమ కేసు. రాజకీయ నాయకుల కుట్రలే ప్రధాన కారణమా? సరైన ఆధారాలు చూపించలేదని మనుగురు పోలీసులు. అయితే కేసును కొట్టేసిన జస్టిస్ దేవినేని రాంప్రసాద్ రావు. కుట్రలు నడుస్తూ ఉండే పినపాక నుంచి. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. ఇక సూపర్ 300 టోర్నీ ఫైనల్ కు పివి సింధు వెళ్ళిందంట. కంగ్రాచులేషన్. శ్రీలంకపై సౌత్ ఆఫ్రికా ఘన విజయం. పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి ఎగబాకిన సౌత్ ఆఫ్రికా. 44 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది నిన్న. అండర్-19 ఆసియా కప్ టీమిండియా నడుస్తూ ఉంది. ఇక వైభవ్ బ్రో ఏంటి ఇలా చేసావు అయ్యో అన్నట్టు ఏమైంది? అదే ఇదే మనం మాట్లాడుకున్నాం. ఇది IPL 2025 మెగా వేలం తర్వాత వైభవ్ సూర్యవంశీ పేరు మారుమోగుతుంది. ఎందుకంటే అతి పిన్న వయసులో వేలంలో అమ్ముడుపోయిన ఆటగాడిగా వైభవ్ సూర్యవంశీ రికార్డు సృష్టించారు. ఈ యువ బ్యాటర్లో టాలెంట్ ను గుర్తించిన రాజస్థాన్ రాయల్స్ తాజాగా జరిగిన IPL వేలంలో ఏకంగా 1,10,00,000కు సూర్యవంశీని కొనుగోలు చేసింది. అప్పటి నుంచి ఏదో విధంగా ఆయన వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు. తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఆసియా కప్ అండర్-19 టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్ మధ్య శనివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ కేవలం ఒక్క పరుగుతే నిరాశ వెలిచింది. అంటే ఎందుకు ఇట్లా చేస్తామని రాసుకొచ్చింది. ఇక మూవీ వార్తలు చూసుకుంటే ఒక్కరోజు చనిపోవాలనుకున్నా 3 నెలలు అన్నం తినలే. సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అంటుండు. టాలీవుడ్ సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తన సినిమా కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను తాజాగా పంచుకున్నారు. వాస్తవంగా అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో జరుగుతూ ఉంటది. ఈవెన్ అందరి లైఫ్ లో ఉంటది, మా లైఫ్ లో కూడా ఉంటాయి. RC16 కోసం రంగంలోకి మున్నా భయ్యా. ఇక పుష్ప ఫ్యాన్స్ కు పండగే. ఒక రోజు ముందు నుంచే బెనిఫిట్ షో అంట. బెనిఫిట్ షో ఒక్క టికెట్ 1000 రూపాయల పైనే ఉందట తెలుసుకోలేక. ఇక స్టైల్ ఐకాన్ ఆఫ్ ది ఇయర్ నట నవా నటేష్ అంట. స్టైల్ అంటే ఇట్లా ఐకాన్ ఆఫ్ ది ఇయర్ గా నవా నటేష్ ఎన్నికైందంట. బట్టలు జర డిఫరెంట్ ఉన్నాయి అంతే. చిన్న బట్టలు వేసుకుంటే స్టైల్ అంటావా? టాలీవుడ్ దెబ్బకు చావా పవార్ రిలీజ్ డేట్ వాయిదా. పెద్దగా ఉండాల్సినవి చిన్నగా ఉన్నాయి, చిన్నగా ఉండాల్సిన 3 ఏమో పెద్దగా ఉన్నాయి. ఇది ఓవరాల్ గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూనియస్ అండ్ మీ మేడం శ్యామ్ విత్ సిద్ధగోని సుదర్శన్, కెమెరామెన్ భరత్.